మాకు ఎందుకు వీళ్ళు ఇట్లా ఇబ్బంది రకంగా తయారైనారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉండారండి. మేమేమి మిమ్మల్ని చెడ్డగా కోరుకోవటం లేదు. ప్రజలు కొన్ని రోజులు తిరస్కరించినారు, కొత్త ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు. ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలే అంటున్నారు. రెండోది, వైఎస్ఆర్ పార్టీ రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోవాలా చనిపోవాలా అని పార్టీ అనేది నేను కోరుకోవటం లేదండి. ప్రజలు ఏమంటున్నారంటే, ప్రజల ఆకాంక్షల ప్రకారం మీరు పరిపాలించలేదు కనుక మీరు రాజకీయాలకి అనర్హులు, మీరు చేసిన తప్పుల్ని క్షమించలేము అని చెప్పి ప్రజలు ఈరోజు లేవనెత్తుతున్నారు. కానీ నేను లేవనెత్తే పాయింట్ ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి వారసులమి అని చెప్పి చెప్పినారు. ఆ ఫోటోని పక్కకి తప్పించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని పక్కన పెట్టేశారు. నిజమైన వైఎస్ఆర్ వారసులు రన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. నిజమైన వైఎస్ఆర్ వారసులు విజయమ్మ గారు లేకపోతే షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. తర్వాత పాయింట్ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడినారు కదా, అదే రాజ్యాంగం ప్రకారం మీరు పరిపాలన చేసినారా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఒక్కసారి వెనక్కి వెళ్తామండి. ఎవరండి నిజమైన వారసులు? విజయమ్మ గారు, షర్మిల గారునా? అంతే కదండి. మీరు చూడండి వర్మ గారు, నేను ఒకసారి అందరికి గుర్తు చేస్తాను. దయచేసి నేను చెప్పే మాట వినాల. వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక పెద్ద రౌండ్ బొమ్మ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోతో పెట్టినారు. మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో చిన్నగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చింది. మళ్ళీ ఏం చేసినారు, అసలు రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు ఆ బొమ్మలో తీసేసి ఇప్పుడు వేరేది పెట్టుకున్నారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అనేక మంచి పనులకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ తెచ్చినప్పుడు ఇది నాకు వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు చెప్తే, అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయినారు. సో అందుకని రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు. రాజశేఖర్ రెడ్డి వారసులు విజయమ్మ గారు లేకపోతే షర్మిల గారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. సో నిజమైన వారసులు మాకు ప్రత్యర్థుల్లాగా ఉంటే మాకు ఇబ్బంది లేదు. కానీ ఈ డూప్లికేట్ వారసులు అండ్ రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతాలకి వ్యతిరేకంగా చేసే వాళ్ళు నిజమైన వారసులు మాకు కాదు, మాకు అపోనెంట్స్ రాజకీయాల్లో కాదు అని చెప్పి తెలుపుకుంటూ, ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఇప్పుడే తెనాలి గురించి చెప్పినారు. అదే తెనాలి దగ్గర వాళ్ళ పరిపాలనలో బీసీ సోదరుని నరోడ్డు మీద చంపిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినారా అండి? దానికి ఏమి జవాబు చెప్పగలుగుతారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సర్వే గురించి ఏదో మేము ఇప్పుడు తప్పు వచ్చింది కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి మాట్లాడతారు కదా. ఎలక్షన్స్ ముందు వై నాట్ 175 అని చెప్పి మీరు మాట్లాడి ఇటువంటి ఘోరమైన పరిస్థితికి మీరు పడిపోయినారు అని అంటే, అప్పుడు మీకు అర్థం కాలేదా? సర్వేలో మీ పరిస్థితులు మీకు అర్థం కాలేదా? అంటే మీరు తప్పులో చేసి మీరు ఇరుక్కొని ఈ రోజు మా మీద రుద్దాలని అంటాము, ఎంతవరకు కరెక్ట్? రెండోది, జైలు అని చెప్పి అంటారు. జైలు గోడకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఉండే గోడకి ఏమన్నా తేడా ఉందో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఇంతకు ముందు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎవరిని కలిసేవాళ్ళు కాదు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజల్ని ఎవరిని కలవలేదు. సో ఏమన్నా తేడా ఉందో ఒకసారి మీరే గమనించండి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా 1 కాదు 2 కాదు, అనేక కేసుల్లో ఈ రోజు రుజువులతో సహా మీరు చేసిన కరప్షన్ మీద బయటకు వస్తుంది. ఎందుకు అరెస్ట్ కారు అనే ప్రశ్న నేను లేవనెత్తుతున్నాను. మీరు అరెస్ట్ కావాలా అని చెప్పి నేనేం అంటులేదు, ప్రజలు కోరుతున్నారు. ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఎందుకు మీరు అరెస్ట్ కారని ప్రజలు అడుగుతారు. అండ్ రెండో పాయింట్ నేను ఒకటి చెప్తాను. ఈ రోజు బీజేపీ పార్టీ మీద కూడా విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ గారి పైన 100 కోట్ల అలిగేషన్ మీద అరెస్ట్ చేసి అన్ని రోజులు లోపల పెడితే, ఈడ వేలాది కోట్లు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ కావటం లేదు అని చెప్పి ఈ రోజు బీజేపీ మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడం జరిగింది, సిబిఐ కూడా దీన్ని టేకప్ చేస్తూ ఉంది, మనీ లాండరింగ్ దుబాయ్ కూడా ఇప్పుడు రూట్ దొరికింది. సో ఇన్ని రకాల ఎవిడెన్స్ దొరికిన తర్వాత తప్పించుకునే దానికి అవకాశం ఉందా ఒకసారి గమనించండి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్తాను. వైఎస్ఆర్సీపీ విధానం ఏంది అని అంటే, అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దౌర్జన్యాలు